సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వనరులుగా వాడుకుంటున్నటువంటి టాప్ 5 కంట్రీస్ ఏంటంటే నెంబర్ 1 సౌదీ అరేబియా. 16 మిలియన్లు పర్ డే ఇది మారుస్తా ఉంటది. అలాగే లీటర్లకి సంబంధించి. తర్వాత యూఏఈ 10 మిలియన్లు లీటర్లు. అట్లాగే అమెరికా 4 మిలియన్లు. కువైట్ 2.8, ఆల్జీరియా 2.5. వీళ్ళు డీశాలినేషన్ ప్లాంట్లు అంటే సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చేటటువంటి యాక్టివిటీ చేస్తుంటారు. అదే సందర్భంలో దాని ద్వారా ప్రజలకి అక్కడ ఇచ్చుకుంటా ఉంటారు. భారతదేశంలో కూడా ఇది బాగా అవసరమిక. ఎందుకంటే క్రమంగా సహజ వనరుల పరిరక్షణ అవసరం, భూగర్భ జలాల కాపాడుకోవడంతో పాటుగా చెరువులు, నదులు ఇవన్నిటిని కాపాడుకోవడం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. డేటా సెంటర్లు విపరీతంగా నీటిని తాగేస్తే, మింగేస్తే ఒక ఊరంతా ఒక రోజులో తాగే నీటిని ఇది ఒక రోజులోనే తాగేస్తుంది ఇది. అలాంటి సిచ్యుయేషన్‌లో ఊరు గొప్ప లేకపోతే ఇది గొప్ప అంటే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నీటి వినియోగం కాదు, నీటి వాడకానికి అవసరమైనటువంటి నీటిని ఎక్కువ పెద్ద ఎత్తున తయారు చేసుకోవాలి. ఇప్పటి నుంచినే ఆల్టర్‌నేటివ్ చేసుకోబోతే ఆ తర్వాతన నీళ్ళకి ఇప్పటికే బాటిల్ పెట్టి కొనుక్కుంటున్నటువంటి దశ నుంచి ఇక వందలు, వేల రూపాయల నీటి బిల్లులు అయిపోతాయి.